పశ్చిమాసియాలో యుద్ధం ఊహించని అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. జోర్డాన్లో కీలకమైన అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ జరిపిన వరుస దాడుల్లో 2 అమెరికా సైనికులు మరణించారు, మరొకరు గల్లంతయ్యారు. ఈ ఘటనతో అమెరికా భీకర ప్రతీకార దాడులకు దిగింది. ఇరాన్పై వరుసగా 8వ రాత్రి కూడా అమెరికా వైమానిక దాడుల వర్షాన్ని కురిపించింది. ఈ తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రపంచవ్యాప్త ప్రయాణ హెచ్చరికలను జారీ చేసింది. ఇరు దేశాల మధ్య ఘర్షణలు తీవ్రం అవడంతో పశ్చిమాసియా ప్రాంతం పూర్తి స్థాయి యుద్ధంలోకి జారుకుంటోంది. జోర్డాన్లోని మువాఫక్ సాల్తీ వైమానిక స్థావరంపై ఇరాన్ సైన్యం డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో భీకర దాడికి తెగబడింది. గత 5 రోజుల్లో అమెరికా దళాలపై ఇరాన్ జరిపిన 4వ దాడి ఇది. ఈ దాడుల వల్ల పదుల సంఖ్యలో అమెరికా సైనికులు గాయపడ్డారు. అనేక సైనిక హెలికాప్టర్లు ధ్వంసమయ్యాయి. అమెరికా రక్షణ వ్యవస్థలను దాటుకుంటూ ఇరాన్ క్షిపణులు దూసుకురావడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఈ దాడులపై అమెరికా సైన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ దళాలను తక్షణమే శిక్షించేందుకు, హార్ముజు జలసంధిలో నౌకల రవాణాకు ఏర్పడిన ముప్పును తొలగించేందుకు అమెరికా సరికొత్త వైమానిక దాడులను ప్రారంభించింది. ఇరాన్లోని హాజియాబాద్ హార్ముజు జలసంధి ప్రవేశ ద్వారానికి సమీపంలో ఉన్న సిరిక్ సైనిక మౌలిక వసతులపై అమెరికా క్షిపణుల వర్షం కురిపించింది. హాజియాబాద్ పై జరిగిన దాడుల్లో ఒక పర్యావరణ కేంద్రం ధ్వంసమైంది. పౌరులు మరణించినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలు, రవాణా వ్యవస్థల వంటి కీలక మౌలిక వసతులపై దాడులను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. పశ్చిమాసియాలో అమెరికా దళాలకు అత్యంత కీలకమైన జోర్డాన్ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు పెంచడం వెనుక వ్యూహాత్మక కుట్ర ఉందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు తీవ్రమవ్వడంతో అంతర్జాతీయ మార్కెట్లు, చమురు సరఫరాపై ఈ యుద్ధం దీర్ఘకాలిక ప్రభావం చూపే ప్రమాదం కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.